ఒకరు తన సినిమాలతో హీరోలకే కాదు దర్శకులు కూడా క్రేజ్ తెచ్చిన ఓ దర్శకుడు, మరొకరు క్యారెక్టర్ లో నటించడం కాదు ఏకంగా జీవించి పాత్రకే ప్రాణం పోసిన హీరో. ఈ ఇద్దరు ఒకప్పటి మంచి మిత్రులు. ఈ ఇద్దరి కలయికలో అజరామరమైన చిత్రాలొచ్చాయి. దాదాపు 90% బ్లాక్ బస్టర్ మూవీసే. అంతేకాదు సదరు హీరో గారబ్బాయికి కెరీర్ డోలాయమానంలో ఉన్నప్పుడు ఈ దర్శకరత్నే తన దర్శకత్వ ప్రతిభతో ఓ దారి చూపాడు. అలా ఈ ఇద్దరి మధ్య స్నేహం ఎన్నటికీ వాడిపోదని పరిశ్రమంతా అనుకునేవారు. వాళ్ళెవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. వారే తెలుగు జాతి మొత్తానికి తెలిసిన దర్శకరత్న దాసరి నారాయణరావు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావులు. కానీ కొన్నాళ్ల క్రితం వీరిద్దరి స్నేహం తెగి బయటకు కనిపించిన శత్రుత్వం మొదలైంది. ఆనాడు అన్నిటికీ కలిసి హాజరైన వారు నేడు ఒకరుంటే ఒకరు రాని పరిస్థితి. ఇద్దరూ కలిసి రావాలి అని ఎవరైనా పట్టుబడితే ఒకరు వెళ్లిన తర్వాత మరొకరు వస్తారే తప్ప కలిసి కెమెరాలకు ఎక్కడా చిక్కరు. చివరికి తెలుగు పరిశ్రమ వజ్రోత్సవాలు జరుపుకునే నాడు కూడా మొదటి రోజున ఒకరు, చివరి రోజున మరొకరు హాజరయ్యారు. వీరిద్దరి మధ్య ఈ దూరాన్ని దాసర్ భార్య పద్మ మరణం కూడా దగ్గర చేయలేకపోయింది. సినీ పరిశ్రమతో పాటు రాజకీయ రంగం వారు కూడా తమ సంతాపాన్ని తెలిపారు. కానీ ఒకప్పటి స్నేహం కన్నా నేటి శత్రుత్వానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన సదరు అగ్రనటుడు ఫోన్లో కూడా పరామర్శించలేదట. తనే కాదు తన కుటుంబంలోని ఏ సినీ వారసుడి చేత కూడా ఆ పని చేయించలేదు. ఇంతకీ వీరిద్దరి మధ్య శత్రుత్వం ఎందుకొచ్చిందబ్బా? ఏ కారణం ఇద్దరి స్నేహితులను విడదీసి శత్రువులుగా మార్చింది? ఆ కారణం మరేదో కాదు, ప్రపంచాన్ని శాసిస్తున్న డబ్బే. సదరు దర్శకుడు తన సొంత బ్యానర్ లో తీస్తున్న సినిమా షూటింగ్ ను మన అగ్రనటుని స్టూడియోలో కొన్నేళ్ల పాటు చిత్రీకరించాడు. కానీ స్టూడియో రెంటు తదితర అంశాలకు చెందిన డబ్బును స్టూడియోకు కట్టలేదు. ఈ ఒక్క విషయంలోనే ఈ స్నేహితులిద్దరి మధ్య విభేదాలు తెచ్చింది. ఇక్కడితో మొదలైన పొరపత్రాలు ఇంతింతాయి ఒటుడింతాయి అన్నట్టు పెద్ద అగాధాన్ని ఏర్పరిచాయి. ఇది చివరికి చావు సమయంలో కూడా ఏకం చేయలేకపోయింది. ఇక ముందు ముందు వీరిద్దరూ కలుస్తారా, కలిసి సినిమాలు చేయకపోయినా స్నేహాన్ని కంటిన్యూ చేస్తారా అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే ఇద్దరే. డబ్బు చెడ్డది, దేన్నైనా వెడగొట్టగలదు అనే మాట వీరి స్నేహ సాగరంలో నిజమైంది. ఈ తెలుగు సినీ పెద్దలిద్దరూ కలవాలని పరిశ్రమ ఎప్పటినుంచో కోరుకుంటోంది. అయితే దాసరి పద్మ మరణానంతరం అక్కినేని పరామర్శించకపోవడానికి దాసరితో ఉన్న విభేదాలు కారణం కాదన్న వాదన వినవస్తోంది. నిజానికి ఇలా పరిశ్రమకు చెందిన ముఖ్యులు స్వర్గస్థులైన నాడు చివరి చూపు చూడకపోవడం ఆయనకు అలవాటే. మహానటి సావిత్రి, మధుర గాయకుడు ఘంటసాల, అందాల నటుడు శోభన్ బాబు వంటి ప్రముఖులు మరణించినప్పుడు కూడా అక్కినేని చివరి చూపు చూసిన దాఖలాలు లేవు. మరి ఈ అలవాటు వెనుక ఏదైనా బలీయమైన కారణం ఉందా అనేది ఆయనకే తెలియాలి.